టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. బ్రెడ్ టోస్టర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ టోస్టర్ నేమ్ వచ్చేసి యాంకో బ్రెడ్ టోస్టర్ అనమాట. ఇలాంటివి మనకి సేమ్ ప్రోడక్ట్స్ ఇండియాలో కూడా ఉంటాయి, బజాజ్ కానీ ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇదైతే మా బ్రదర్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట, యాంకో బ్రెడ్ టోస్టర్. సో పిల్లలకి యూజ్ అవుద్ది, మనకి యూజ్ అవుద్ది అనేసి. సో అందుకే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా యూజ్ అవుద్ది అనిపించింది. సో అందుకే ఈరోజు బ్రెడ్ టోస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదైతే ఆస్ట్రేలియన్ ప్రోడక్ట్ కాబట్టి మనకైతే ప్లగ్ ఇలా వచ్చేసింది. సో మనం ఇది ఇండియన్ ఇలా సాకెట్ యూజ్ చేసి మనం ప్లగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఇది రొటేట్ ఇలా లిఫ్ట్ చేయడానికి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రెడ్ టోస్ట్ చేశాక ఏమన్నా బ్రెడ్ ఉంటే స్లైసెస్ ఇలా తీసి దీన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది బయటికి ఇలా వస్తుంది. సో దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టేసుకోవడమే. ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి అయితే మనం ప్లగ్ ఆన్ చేశాక మనకి ఇది ఎక్కడైతే టైమర్ అనమాట. చూడండి ఇక్కడ 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్, 4 మినిట్, 5 మినిట్ మనకి బ్రెడ్ టోస్టర్కి టైం సెట్ చేసుకోవడానికి ఇవి ఆప్షన్స్ అనమాట. 2 మినిట్స్ ఎనఫ్ మనకి టోస్టర్కి. 3 మినిట్స్ అయితే ఇంకా బాగా ఎక్కువ రోస్ట్ అవుతుంది, బాగోదు టేస్ట్. సో 2 మినిట్స్ మనకి ఎనఫ్. కావాలి అనుకుంటే 3 మినిట్స్ అలా అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మనం స్విచ్ ఆన్ చేశాక ఇది కూడా మనకి పిన్ అనేది సెట్ అయిపోతుంది, ఇలా లాక్ అయిపోతుంది అనమాట. సో ఇదేంటి అంటే ఇది చూడండి ఇలా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ క్యాన్సిల్ బటన్ అండ్ డీఫ్రోస్ట్ అండ్ రీహీట్. ఈ 3 ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇప్పుడు మన ఈ బ్రెడ్ టోస్టర్తో బ్రెడ్ని టోస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ ప్లగ్ చేసి స్విచ్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే మనము బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడానికి అయితే పెట్టుకుందాం. ఇలా టోస్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఇలా సెట్ చేసుకుంటే మనకి పవర్ అయితే ఆన్ అయిపోతుంది. చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే 2 మినిట్స్కి టైం సెట్ చేసుకుంటున్నా. చూడండి 2 మినిట్స్కి టైం సెట్ చేసుకున్నా. 2 మినిట్స్ సరిపోతుంది. సో ఇది ఇంకా ఇలా ఆన్ చేసి పెట్టుకున్నాక మనకి ఏదైనా వర్క్ ఉంటే చేసేసుకోవచ్చు 2 మినిట్స్లో. సో మనం చూడాల్సిన పని అయితే ఉండదు. ఇలా టైం సెట్ చేసి వదిలేస్తే సరిపోయిద్ది. పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి, దీన్ని వాళ్ళకి దూరంగా పెట్టండి, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఆటోమేటిక్గా మనకైతే బ్రెడ్ అయితే టోస్ట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి 2 మినిట్స్ తర్వాత మనకైతే బ్రెడ్ పర్ఫెక్ట్గా టోస్ట్ అయిపోయింది. బ్రెడ్ టోస్ట్ అయ్యాక ఆటోమేటిక్గా అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది అంతా హీట్గా ఏముండదు. సో మనం డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. అండ్ 3 మినిట్స్ 4 మినిట్స్ అలా పెట్టుకునే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చూడండి బ్రెడ్ అయితే ఇలా టోస్ట్ అయిపోయింది మనకి. అండ్ ఇంకా 3 మినిట్స్ పెడితే ఇంకా ఫుల్గా రోస్ట్ అయిపోయింది. సో ఇది సరిపోయిద్ది అనమాట మనకి. చాలా సింపుల్గా బ్రెడ్ టోస్టర్ మిషన్ యూజ్ చేసి టోస్ట్ ఎలా చేసుకోవాలో అంతే, చాలా సింపుల్ అండి. అండ్ ఇక్కడ మీకు ఇదిగో చూడండి ఇలా వేస్టేజ్ వస్తుంది కదా ప్లేట్లో, చెప్పా కదా. సో దీన్ని మనం డస్ట్ క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టేసుకోవడమే, ఏం లేదు, చాలా సింపుల్. ఇది యాంకో వారి బ్రెడ్ టోస్టర్. అండ్ సేమ్ బజాజ్ కూడా ఇలానే ఉంటుంది. సో ఇలా ఈజీగా మార్నింగ్ పిల్లలకైతే స్నాక్స్ ఈజీగా రెడీ చేసి ప్యాక్ చేసి పెట్టవచ్చు లంచ్ బాక్స్కి అయితే ఈజీగా బ్రెడ్ టోస్టర్ యూజ్ చేసి. అండ్ దీనిపైన మనం కర్డ్తో